ఈ రోజున ఆర్యవైశ్యుల మొత్తం అంతా కుటుంబ సభ్యులతో కలకల్లాడిపోతుంది ఈ గ్రౌండ్. మొన్నటి వరకు ఈ సభా స్థలం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. ఈ రోజున మీ వర్గానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే అనేక రకాలుగా మీ వర్గంలో కొంతమంది మీద ఆయన చేస్తున్న ఆరోపణలు కానీ, ఇవన్నీ ఎలా చూడాలంటే ఇప్పుడు రేపొద్దున పార్టీలు మారినా ఏం మారినా కులాలు అంటే మీరు మాత్రం బంధువులేవి. ఓవరాల్గా ఎలా చూడాలమ్మా? ఫస్ట్ మొదటి పాయింట్ ఏమంటండి, ఆర్యవైశ్యులు అంటానే కులాలకు మన పార్టీలకు సంబంధం లేదండి. ఒక ఫ్యామిలీ లాగా మన ఇంట్లో మన ఒక తల్లి పిల్లలు ఎలా ఉంటారో, ఒక నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, అలాగా ఆర్యవైశ్యులు అందరూ మనం ఒకటే. సో కాబట్టి కష్టకాలం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అన్నదమ్ముల మధ్యలో ఎంత వైరం ఉన్నా కూడా ఎలాగ కష్టం వచ్చినప్పుడు ఎలాగ అందరూ వచ్చి సహాయం చేస్తారో, అలాగే వెల్లంపల్లి గారు మన ఆర్యవైశ్యులకి సహాయం చేయాలి. ఏ పార్టీలోనో ఉన్నాయండి, కానీ ఆ టైంలో వచ్చి సహాయం చేసేది కాకుండా ఆయన దానిని చేయకుండా కార్యక్రమాలకి భంగపరచడము, అదును ఎంతో పవిత్రమైన పూజ చేసుకుంటున్నారు. ఏదో పార్టీకి సంబంధించిన సభ కాదు, ఏం కాదు. సత్యనారాయణ వ్రతం ఎంతోమంది ఆర్యవైశ్యుల్లో కూడా, ఆర్యవైశ్యులు అంటే అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు కదండి, కొంతమంది బీద వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టుకొని సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోవచ్చు. అలాంటిది ఈ మంచి కార్తీక మాసంలో వాళ్ళు పూజ చేసుకుంటుంటే దేవుడి కార్యాన్ని కూడా అడ్డుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి అలా చెయ్యకూడదు. చేతనైతే కులాలు పక్కన పెడితే ఈ రోజున రాజకీయంగా మాత్రమే కేవలం వాళ్ళ ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప ఏ కులం అయినా సరే గతంలో జరిగిన దాడులు కానీ, లేకపోతే వాళ్ళకి జరిగిన అవమానాలు కానీ ఇవన్నీ మర్చిపోతారమ్మా? అంటే ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వాలు మారిపోతుంటాయి, కానీ మన వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? మనం సపోర్ట్ చేయకపోతే, మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే మనం సపోర్ట్ చేయాలి. పిల్లలు తప్పు చేసి గవర్నమెంటే ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా మన పనులు చేయకుండా మనకు అడ్డుపడేటట్లు చేస్తున్నారు. కాబట్టి అది చాలా తప్పండి. అంతేకాకుండా ఆర్యవైశ్యుల్లో కూడా ఎంతోమంది బీద వాళ్ళు ఉంటారు. చదువులనైతేనేమి ఓసీలు అని చెప్పేసి ఉద్యోగాలు రావు, మనకి మనకి రిజర్వేషన్లు ఉండవు, ఏమీ ఉండవు. సో ఎంతోమంది పిల్లలు ఆర్యవైశ్యులైనా మంచి మార్కులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్స్, మంచి చదువు లేకపోవటము, రిజర్వేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వాళ్ళు ఆర్థికంగా ఇదిగా మంచి స్థితిలో ఉండకపోవచ్చు కదా. చివరిగా ఈ 4.5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అనేక రకాలుగా చితికిపోయారు. ఆ వ్యాపారాలు లేక కానివ్వండి, లేకపోతే రాష్ట్రం ఇక్కడ మంది అసలు క్యాపిటల్ ఏంటో తెలియక కానివ్వండి, ముఖ్యంగా వర్తక వ్యాపారులు చాలా నష్టపోయారు. దీనికి సంబంధించి రేపొద్దున కనీసం ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తారండి. ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోయింది, తర్వాత నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఇవన్నీ పెరిగితే ఆర్యవైశ్యులు బిజినెస్ ఎలా జరుగుతుంది? ప్రజలు కొనుక్కునే పరిస్థితిలో లేరు, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఉన్న వాళ్ళకు కూడా కరెంటు బిల్లు 9 సార్లు పెంచేసేసి కరెంటు బిల్లు ఉందని రేషన్ కార్డు తీసేది. తర్వాత బీద వాళ్ళకి 60 ఏళ్ళ వయసు ఉన్నా కూడా మీకు వయసు లేదని చెప్పి వాళ్ళకి పింఛన్లు ఇవ్వట్లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో. ప్రతిరోజు నేను మా నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక పల్లెకి వెళ్తున్నానండి, భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం గురించి తెలియజేయడానికి ప్రజలకి, లేడీస్కి ఎస్పెషల్లీ. ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లమే. రేషన్ కార్డు తీసేసినారమ్మా, ఎందుకు తీసేసినారు? ముందుంది అంటే కరెంటు బిల్లు ఎక్కువ ఉంది, లేదు కరెంటు బిల్లు పెరిగింది. వాళ్ళు కొడుకుల పేరు మీద పొలాలు ఉంటే మా పేరు మీద ఉన్నాయని మాకు పింఛన్ ఇవ్వడం లేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. సో ఒక ఆర్యవైశ్యులు ఏముంది, నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు కూడా వాళ్ళకి ఓట్లు వేయడానికి ఇష్టపడరు. ఒకవేళ మేము మాట్లాడకపోయినా ప్రజలు ఈసారి ఖచ్చితంగా నిశ్శబ్దంగా అయినా ఎలాగ తెలంగాణలో ఎలా తీర్పిచ్చారో అలాగ ఖచ్చితంగా భయపెట్టినా, ఎన్ని దాడులు చేసినా ధర్మం వైపే ఉంటారు. ఖచ్చితంగా వైశ్య సోదరులు ప్లస్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధర్మం వైపే ఉంటారు. వాళ్ళందరికీ తెలిసింది సమస్య ఏమని తెలిసింది, ఇబ్బందులు ఏమని తెలిసింది. ఖచ్చితంగా ఈసారి శబ్దం లేకపోయినా అందరూ తెలంగాణలో ఎలాగ తీర్పిచ్చారో ఈసారి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఈ రోజున వైశ్య సోదరులు అసలు ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దాడులకు గురయ్యారు, అవమానాలకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా కూడా ఇంకా మీ వైశ్య సోదరులకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి గారు కనీసం ఈరోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటామంటే స్థలాలు కూడా ఇవ్వకుండా వాటి మీద ఏదో ఒక రకంగా అసత్య ప్రచారాలు చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉందంటే ఎలా చూడాలమ్మా? రాష్ట్రంలో అసలు ఈ కుల రాజకీయాన్ని ఎలా చూడాలి? జై వాసవి. నేను ఇక్కడ మతాలకు అతీతంగా మాట్లాడదలుచుకోలేదండి, ఒక ఆర్యవైశ్యగా మాట్లాడదలుచుకున్నానండి.
ఇప్పుడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఓసీ అని చెప్పి మా పిల్లలకి సరైన వసతులు ఇవ్వట్లేదు. మా పిల్లలకి 100 మార్కులు వచ్చినా కానీ ఓసీ అనే కేటగిరీలో వెనక్కి తోసేస్తున్నారు, సీట్లు ఇవ్వకుండా. అయితే ఇంకోటి బీసీ అని చెప్పేసి అని అంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నారు. ఈ రోజు కనుక మేము చూసుకున్నట్టయితే ప్రతి వాళ్ళకి ఫ్రీ అని చెప్పేసి అన్నీ ఫ్రీ ఇస్తున్నారు. అండి నాకు తెలియక అడుగుతాను, వైశాసుల్లో లేని వాళ్ళు లేరండి, అందరూ ధనవంతులే ఉన్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? మేము వ్యాపారం చేస్తూ మా బస్తాకి పంచదార బస్తా కేజీ 33,000 రూపాయలు అయితే కేజీ 30 రూపాయలకే అమ్ముతామండి. అంటే మాకు బస్తా ఖాళీ బస్తా మిగిలితే ఆ 25 రూపాయలు 30 రూపాయలు వస్తాయని మేము ఆలోచిస్తున్నాం. కానీ ఒక ఆటో అటే వెళ్తూ ఉంటుంది, వాడు 50 రూపాయలు చెప్తే 50 రూపాయలు, 70 రూపాయలు చెప్తే 70 రూపాయలే. కనీసం మేము ఒక 10 రూపాయలు అడిగినా కానీ వాడు తగ్గిడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి ఇంటికి వచ్చేసరికల్లా రేషన్ బియ్యం, కరెంటు ఫ్రీ, ఏదన్నా ఎన్ని రోగాలు అనేది మాకు వైశాఖకి రావా అండి? మరి మాకేమో లక్షలు ఖర్చు పెట్టుకొని మేము చేసుకోవాలి, వాళ్ళకేమో తెల్ల రేషన్ కార్డు మీద వాళ్ళకి వస్తున్నాయి. మరి అట్లా ప్రతి వాళ్ళు ఇట్లా అనుకుంటే కనుక మా ఓసీని వైశాఖని పైకి తీసుకొచ్చే నాయకుడు ఎవరు? దయచేసి ఏ పార్టీకైనా ఒక సాధారణ మహిళగా నేను చెప్తుంది ఒకటేనండి, దయచేసి మీరు ఏదైనా కేటగిరీ చేస్తే కనుక 100% వస్తే 100%గా విద్యా విధానం ఇవ్వండి. ఓసీను ఇవన్నీ తీయకుండా మెరిట్ ఆధారంగా. దీనికి తోడు ఈ రోజున వ్యాపారాలు లేవు. ఏదో పేరుకు మీరు అన్నట్టుగా వైశ్యులు అంటే ఏదో వ్యాపారాలు చేస్తారు, లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు అనే ఒక మాట తప్ప, మీరు అన్నట్టుగా అనేక మంది చాలామంది నిరుపేదల్లోనే ఉన్నారు, పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపారాలు లేక దివాళా తీసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలి? అదేనండి, ఇప్పుడు మేము మాకు చదివినా కానీ 100% చదివినా కానీ మార్కులు రాక, సీట్లు రాక, మరి ఆ సీట్లు కొనాలంటే లక్షలు మేము పెట్టలేక మా పిల్లలు కూడా మేము వ్యాపారంలోకి దించుకోవాల్సి వస్తుంది. మరి మేము ఎదగాలి కదా, మాకు సమానం. ఇప్పుడు అందరు మనుషులు పుట్టించారు, భగవంతుడు మమ్మల్ని కూడా ఈ సమాజంలో పుట్టించాడు. కాకపోతే ఈ మెరిట్గా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరలు కానీ ఇప్పుడున్న ధరలు కానీ వ్యత్యాసం గమనిస్తున్నారు. అదే చెప్తున్నారు కదా, ఫ్రీ ఇస్తున్నా ఉంటున్నారు, అదంతా ధరల మీద పంపుతున్నారు. ఆ ఫ్రీ ఇవ్వటం దేనికి? ఇది ఎట్లా ఉందంటే ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టుగా ఉంది. మీరు సామాన్యులకి ఉచితాలు ఇవ్వద్దని నేను అనట్లేదు, మామూలుగా పరిస్థితులు అనుగుణంగా అందరూ బతకాలి కాబట్టి మా కరెంటు బిల్లులే కానీ నిత్యావసర వస్తువులే కానీ అన్ని సమానంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. చెప్పలేమండి, ఎవరు మా ఒక క్షణంలో ఏమైనా జరిగిపోవచ్చు, చెప్పలేమండి. కానీ ఈరోజు మాత్రం ప్రతి ఒక్కళ్ళు, వెనకటికి మీడియా లేదు, ఈరోజు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు, సెల్ ఫోన్లు వాడుతున్నారు. అరచేతిలోనే ప్రతి నిమిషం అప్డేట్ ఈ మీడియా వల్ల జనాలకు తెలుస్తుంది. కాబట్టి జనాలందరూ తెలివి తెచ్చుకొని ఆర్వైసెస్లు కూడా వాళ్ళు తమని ఎవరు నాయకుడు చేస్తే మాకు మంచి జరుగుద్దని గుర్తించి ఓటు హక్కుని వినియోగించవలసిందిగా నేను సాధారణ మహిళగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.